ఎవరికైనా అభిమానం ఉంటే 6 అడుగుల పూలదండతోనూ లేకపోతే పాలాభిషేకం చేసి వాళ్ళ యొక్క అభిమానాన్ని తెలియజేస్తారు. కానీ ఈయన మాత్రం తన స్టార్ మీద ఉన్న అభిమానాన్ని అందమైన మాటలన్నీ సమకూర్చి కమ్మటి పాటగా మలిచి మరి ఆయనకి అంకితం ఇస్తున్నారు. చిరంజీవ 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 అభిమానుల మనసులలో చిరజీవ అలుపెరుగని అసాధ్యుడవు నీవేగా అసమాన అభినయం నీదేగా కలామ తల్లి కన్న బిడ్డ నీవేగా కళ కోసం తనుగన్న జన్మ నీదేగా. రైటర్ అంటున్నారు, మీరు ఎక్కడైనా వర్క్ చేశారండి రైటర్ గా? ఆల్రెడీ సినిమాల్లో పాటలు రాయాలి అని చెప్పి. ఆయన మూవీస్ కి ఫస్ట్ మూవీ ఏం చూశారు? 5th క్లాస్ అవుతున్నాను, ఇందిరా సినిమా రిలీజ్. మరి మంచి డైలాగ్ మా కోసం. వీరశంకర రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. సో పాటలు రాస్తూ ఉంటారు, ఆయన గురించి ఎన్ని పాటలు రాశారు? బాలశంకర్ సినిమా రిలీజ్ అయింది కదా, ఆ టైటిల్ సాంగ్ ని తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ద లార్జెస్ట్ డిజిటల్ మీడియా ఇన్ ఇండియా. ఎవరికైనా అభిమానం ఉంటే 6 అడుగుల పూలదండతోనూ లేకపోతే పాలాభిషేకం చేసి వాళ్ళ యొక్క అభిమానాన్ని తెలియజేస్తారు. కానీ ఈయన మాత్రం తన స్టార్ మీద ఉన్న అభిమానాన్ని అందమైన మాటలన్నీ సమకూర్చి కమ్మటి పాటగా మలిచి మరి ఆయనకి అంకితం ఇస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆయన పాట ఏంటో వినేద్దామా? ఆ స్టార్ హీరో ఎవరో తెలుసుకుందామా? చలో. హలో, నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? సాయి కృష్ణ అండి నా పేరు. సాయి కృష్ణ గారు. సో చెప్పండి, మీరు మంచి కమ్మటి పాట రాశారని చెప్తున్నారు, ఎవరి కోసం? ట్రెండింగ్ టాపిక్ ఏముంది మీకు తెలిసిందేగా. అంటే మీ స్టార్ కదండి, మన స్టార్ కాబట్టి మీకు అంత డై హార్డ్ ఫ్యాన్ కాబట్టి మీ నోటి విందామని. ఆయన మన అందరి స్టార్, ఆయన ఎవరో కాదు, మెగాస్టార్. మెగాస్టార్, సెల్ఫ్ మేడ్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయనకి పద్మ విభూషణ్ వచ్చింది. ఆ సందర్భంగా మీరు మీ ప్రేమని పాట రూపంలో తెలియజేయాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మా అందరి ఫ్యాన్స్ అందరూ కూడా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటారు. ఆయనకి అంత అవార్డు వచ్చినందుకు మనం చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీ సెలబ్రేషన్ ఎలా ఉందన్నమాట? నా సెలబ్రేషన్ అంటే ఇంకా నాకు తెలిసింది ఒకటే, పాట రాయటం, అది వినిపించటం. ఆయన నేను ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ ఏమి ఇవ్వగలను ఒక రైటర్ గా? ఆయనకి పాటతోనే ఇవ్వాలి, ఆయన వరకు చేరుకోవాలి ఈ పాట. అంటే ఆయన్ని చాలా మంది పొగడతారు, ఎంతో మంది పొగే వాళ్ళు ఉన్నారు. ఆయన చూడని పొగడ్తలే కాదు, ఆయన వినని పొగడ్తలే కాదు, కానీ నా అభిమానం ఇలా పాటతో. సూపర్. రైటర్ అంటున్నారు, మీరు ఎక్కడైనా వర్క్ చేశారండి రైటర్ గా? ప్రయత్నాల్లో ఉన్నాను. ఆల్రెడీ సినిమాల్లో పాటలు రాయాలి అని చెప్పి చాలా ప్రయత్నాల్లో ఉన్నాను. అవకాశాలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇంకా అవకాశాలు వస్తాయండి, తప్పకుండా రావాలి. ఓకే. అంత హార్డ్ వర్క్ పర్సన్ కి ఫ్యాన్ అంటే ఇంకా చాలా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. సో మనం లేట్ చేయకుండా పాట ఏంటో వినేద్దాం, లేకపోతే ఫ్యాన్స్ నన్ను కొడతారు. చిరంజీవ 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 అభిమానుల మనసులలో చిరజీవ అలుపెరుగని అసాధ్యుడవు నీవేగా అసమాన అభినయం నీదేగా కలామ తల్లి కన్న బిడ్డ నీవేగా కళ కోసం తనుగన్న జన్మ నీదేగా ఆశయాల సారథివి నీవేగా ఆశ అంటే సినిమాలే నీకు మెండుగా వ్యక్తిగత గుణం చూసలా పద్మ విభూషణే నిన్ను చేరలే కలామ తల్లి ఈ రోజులా నిన్ను చూసి మురిసిందిలే స్వయం కృషి నీది సమన్వయం నీది స్వశక్తి నీది స్వానుభవం నీది కృషి అన్నదే నీ స్థాయని సమన్వయమే నీకున్న బలమని నీ శక్తి తరతరాన స్ఫూర్తని అనుభవమే అనుభూతని నీవని మమ్ములను గెలిచావు మా మనసులు దోచావు చిరంజీవి గెదిగావు చిరస్థాయి గుంటావు వ్యక్తిగత గుణం చూసలా పద్మ విభూషణే నిన్ను చేరలే కలామ తల్లి ఈ రోజులా నిన్ను చూసి మురిసిందిలే జీవితమే ఆట కాదు కష్టమే వేట నీకు గాయమే ఆపలేదు నమ్మకమే బాట నీకు జీవితమే మురుసెనుగా నినుగని నీ కష్టమే నీకందిన జయమని గాయాలే నిన్ను చేసే దృఢమని
నమ్మకమే విజయానికి బాటని, మమ్ములను గెలిచావు, మా మనసులు దోచావు, చిరంజీవి గెదిగావు, చిరస్థాయి గుంటావు. వ్యక్తిగత గుణం చూసలా పద్మ విభూషణే నిన్ను చేరలే, కళామ తల్లి ఈ రోజులా నిన్ను చూసి మురిసిందిలే. సాయం అంటే నీవు అశ్వమల్లె దోస్తావు, ఆపదంటే నీవు ఆ క్షణమే ఉంటావు, ప్రజలంటే నీవు వడివడిగా వస్తావు, కష్టమంటే నీ చెయ్యిని అందిస్తావు. మరో జన్మ అంటూ ఉంటే అభిమానికి అభిమానిగా జన్మిస్తావు అని చాలా పెద్ద ఆయన యొక్క అభిమానాన్ని అలా తెలియజేశారు, అభిమానుల మీద అభిమానాన్ని. ఆయనకి అభిమానిగా ఉండడం అంటే చాలా 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 అదృష్టం. డై హార్డ్ ఫ్యాన్ అంటున్నారు. ఆయనకి అభిమానులు చాలా మంది ఉన్నారు. ఈ జనరేషన్ లో ఎవరైనా కానీ చిరంజీవి గారిని ఇన్స్పైర్ అవ్వకుండా వచ్చే వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు అని అంటారా మీరు? ఇప్పుడు ఒక జనరేషన్ అంటూ ఒక మూవీలో ఒక జనరేషన్ అంటూ వచ్చింది ఆయన ఇన్స్పైర్ వల్లే. ఈవెన్ సందీప్ రెడ్డి వంగ గారు కూడా నేను చూసిన బెస్ట్ డైరెక్టర్ నువ్వు అంటే వన్ అండ్ ఓన్లీ యాక్టర్ మీరు సార్ అని అన్నారు సందీప్ రెడ్డి వంగ గారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఆయన ఇన్స్పైర్ గా తీసుకొని ఈ రోజులో అందరూ డైరెక్టర్స్ యాక్టర్స్ ఎవరైనా కానీ ఆయన స్వాగ్, ఆయన డాన్స్, ఆయన యాక్టింగ్, ఆయన అభినయం, ఇలా ఆయన గురించి మాట్లాడుకునేంత గొప్ప వాళ్ళం అయితే మనం కాదు. అది నిజం, అది కరెక్ట్ ఒప్పుకోవాలి, సత్యం. రాస్తున్నారు, అభిమాని అంటున్నారు. ఆయన మూవీస్ కి ఫస్ట్ మూవీ ఏం చూసారు? నేను 5th క్లాస్ చదువుతున్నా. ఇందిరా సినిమా రిలీజ్. ఓకే, ఇందిరా సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ నా ఫ్రెండ్ నేను సైకిల్ మీద వెళ్ళాం, మార్నింగ్ షోకి వెళ్ళాము. తను యాక్చువల్గా నా దగ్గర అప్పుడు నా సినిమా టికెట్ 6 రూపాయలే మా ఊర్లో. నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు 6 రూపీస్. అంటే మేము స్కూల్ స్టూడెంట్స్ కదా. సో సండే వచ్చింది, ఇద్దరం వెళ్దాం అనుకుని ఫిక్స్ అయ్యాము. అండ్ తన సైకిల్ మీద నన్ను తీసుకెళ్ళాడు, వెళ్ళాము. నా దగ్గర ఉన్నది 4 రూపీస్. అయితే తను నన్ను డబ్బులు అడగకుండా తనే టికెట్ తీసుకెళ్ళి చూపించాడు సినిమా. హ్యాపీగా ఎంజాయ్ చేశాను. బయటకు వచ్చాను. నువ్వు ఇంటికి వెళ్ళిపోరా అన్నాను. వాడు వెళ్ళిపోయాడు. ఏరా నువ్వేం చేస్తావంటే నేను మళ్ళా సినిమాకి వెళ్తాను. ఏం చేశాను తెలుసా? ఆ 4 రూపీస్ నా దగ్గర ఉన్నాయి, ఆల్రెడీ సినిమా టికెట్ తను తీశాడు. నేను 2 రూపీస్ పడిపోయింది అనేటట్టు ఎదుర్కొంటున్నాను కావాలని. అదే టైంలో మా విలేజ్ నుంచి, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి ఒక ఆయన సినిమాకి వచ్చాడు. ఏమైందిరా అంటే సినిమా కానీ వచ్చాను, అమ్మ నాకు 6 రూపాయలు ఇచ్చింది కానీ 2 రూపాయలు పడిపోయిందని చెప్పి అబద్ధం చెప్పాను. అది కూడా సెకండ్ టైం వాచింగ్ చెప్పాను. చెప్పినాక అప్పుడు కూడా ఏమైంది తెలుసా? అవునా సరేలేనా, డబ్బులే అవసరం లేదని చెప్పి మళ్ళా మామయ్య అంటాం ఊర్లో, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో తెలిసిన ఆయన తీసుకెళ్ళాడు. మ్యాట్నీ అయిపోయింది. మళ్ళా ఫస్ట్ షో అదే 4 రూపీస్ పట్టుకొని మళ్ళీ 2 రూపీస్ 2 రూపీస్ ఈసారి వెతకలేదు. ఈసారి అంకుల్ ఉంటే నీ సినిమా చూడాలనుకుంటున్నాను, వేరే ఆయన ఎవరో తెలియదు, నాకు 4 రూపాయలు ఉన్నాయి, టికెట్ తీరా 2 రూపాయలు ఇవ్వరా అంటే అది ఆ ఇష్టం, చిరంజీవి గారి మీద ఇష్టం. ఇక మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో 3 షోలు చూసేసాను. ఇంటికి వెళ్ళానప్పుడు పొద్దున్న నుంచి ఏం తినలేదు. నేను ఎక్కడికి వెళ్ళిపోయినా మా అమ్మగారు తొందర పడుతున్నారు. ఇంటికి వెళ్ళగానే ఇక తెలిసిందే గట్టిగా అయింది, చాలా గట్టిగా వేసేదారు. వేసినాక నేను ఏడ్చుకొని కూర్చుంటే అప్పుడేమైందంటే మా గల్లీకి జస్ట్ థియేటర్ పెద్ద దూరం కూడా కాదు, ఒక 600 మీటర్స్ ఇలా ఉంటది. సో ఆ గల్లీలో వీధిలో ఆడవాళ్ళు ఉంటారు కదా, సరదాగా సెకండ్ షో సినిమాకి ఇందిరాకి వెళ్దాం ఇక్కడికి వచ్చింది అని చెప్పి వాళ్ళందరూ వెళ్తున్నారు. నేను ఇలా చూసాను మా అమ్మగారిని, మళ్ళా వస్తా, ఇంత 3 సార్లు చూసాను, మళ్ళా చూస్తావా అని మళ్ళా 2 కొట్టారు. కొట్టినాక పక్క ఆవిడ ఎందుకు అలా, ఏదో తప్పు చేసాడులే ఏం చేస్తాం, సరే రా అని చెప్పి వాళ్ళందరితో మళ్ళీ సినిమాకి వెళ్ళా. అంటే ఒకే రోజు 4 షోలు 5th క్లాస్ లో ఈ రకంగా ఇందిరా సినిమా చూసాను. ఓ మై గాడ్, వామ్మో, ఆ రోజు అన్ని కవర్ చేస్తారు, అన్ని షోలు కవర్ చేస్తారు కానీ 4 రూపీస్ తో. ఇప్పుడు అందరు ఫాలో అవుతారు, రేపు పదండి ఐడియా ఏదో బాగుంది. ఇంకా ఈ రోజుల్లో ఏం లేదు, అంతా ఆన్లైన్ వచ్చేసి 6 రూపీస్ కి ఏమొస్తుందండి, చాయ్ అక్కడ సమోసా కూడా రాదు. సో సూపర్. అలా అయితే గనక మీ యొక్క అభిమాన నటుడిది ఫస్ట్ డే అలా 4 షోస్ చూస్తారు. నైస్. మరి మంచి డైలాగ్ మా కోసం. వీరశంకర రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఈ డైలాగ్ గురించి అన్ని సార్లు చూసాను సినిమా. ఎందుకని? అది అంతే వెనక్కి తిరిగి ఆయన డైలాగ్ అయినా సరే. ఇప్పుడు ఆయన ఉన్నారు
ఎవరు? తేజ గారు. తేజ సజ్జా గారు. నేనున్నాను నానమ్మ ఆయేజే కదా, అదేదో ఆ బ్యాగ్ విసిరితే నేనేదో విసిరేస్తున్నాను అంత ఫీలింగ్ నాకు. ఇప్పుడు కూడా వెళ్తూ ఉంటారా ఫస్ట్ డే ఫస్ట్ షో అలా చూడడానికి? కన్ఫర్మ్ గా ఆయన సినిమా ఫస్ట్ షో నేను వెళ్ళలేకపోయినా సినిమా చిరంజీవి గారి హాల్లో చూస్తాను. సో పాటలు రాస్తూ ఉంటారు. ఆయన గురించి ఎన్ని పాటలు రాశారు? ఆయన గురించి మన బాలశంకర్ సినిమా రిలీజ్ అయింది కదా, అప్పుడు ఆయన ఇన్స్పిరేషన్ ఆ టైటిల్ సాంగ్ ని ఆయనకి రాశాను అనమాట. ఓకే, అది మంచి నేమ్ తెచ్చింది. సూపర్. ఇంకా ఇంకేం రాశారు? ఇంకా ఫోక్ సాంగ్స్, నేను ఆల్ జోనర్ సాంగ్స్ రాస్తుంటాను. ఈ మధ్య ఫోక్ సాంగ్స్ కొన్ని రాశాను. మా కోసం ఫోక్ సాంగ్స్ అంటే మీ బోలా గారిది వినేసాం, అందుకని ఒకసారి ఫోక్ సాంగ్స్. ఆయన నిజంగానే బోలా అండి బాబు. ఎంత బోలా అంటే ఎంత ఎవ్వరు అవమానించినా వాళ్ళదే వాళ్ళ. మనం ఆయన వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిత్వాన్ని అది ఎంత నన్ను ఇన్స్పిరేషన్ చేయకపోతే వ్యక్తిగత గుణం చూసేలా పద్మ విభూషణే నేను చేరలే అన్న నా ఇంటెన్షన్ కాదండి. కొండను చూసి ఏదన్నా అరిస్తే కొండకి చేయట అంతే కదా. ఈ ట్రోలింగ్స్ అన్నిటిని కూడా ఆయన అలాగే తీసుకుంటారు, దాన్ని ఆయనే పట్టించుకోవట్లేదు, మనం ఎవరు పట్టించుకోవడానికి. సో మా కోసం ఫోక్ సాంగ్స్. ఈ ఫోక్ సాంగ్స్ అన్ని 3-4 సాంగ్స్ పడతాను, కొంచెం ఫన్నీగానే ఉంటాయి. యా, ముందు నవ్వేయాలా తర్వాత నవ్వాలా? అదా, మీరు పాట వింటే నవ్వుతారు, మీరే పాట వింటే కొంచెం విలేజ్ టచ్ కనిపిస్తుంటాయి. ఫోక్ సాంగ్ నేను రాసుకున్నాయి. చికెన్ కూర వండినది చిన్నది, దాని రుచి చూసిన నాకేమో మతిపోనది, మటన్ కూర వండమంటే గుంటది, మారాము చేసి మాట వినకున్నది, అలిగినది నా మీద ఆలిది, ఆలుగడ్డ కూరేమో చేస్తున్నది, వద్దొద్దని చెబుతున్నా వినదది, ఇలువంతా తీస్తాది దిలనాది, సబ్బు కావాలా పిల్ల సెంటు కావాలా, నీకు సావుకారు కొట్టులోన సుట్ట కావాలా. ఇలా మీకు కొంచెం విలేజ్ లో మీరు చూస్తే ఎవరైనా వైఫ్ చికెన్ వాళ్ళ హస్బెండ్ తెచ్చారు అనుకోండి, మంచిగా వండుతుంది. మళ్ళా రోజు ఒక్కసారి అలవాటు పడేది రోజు వండమంటే ఆమె ఏం చేస్తుందో మీకు తెలిసిన విషయమే. కొంచెం ఫన్నీగా ఉంటాయి. ఆ సిచ్యుయేషన్ మైండ్ లో తెచ్చుకొని రాసుకున్నది. ఇవన్నీ మీ వైఫ్ తో అనుభవం కాదు కదా? అంటే అనుభవం అని కాదు. ఒకరోజు చికెన్ తను వండేది నచ్చింది, ఆ రోజు ఈరోజు చికెన్ మటన్ వండుతావా అని అడిగాను. అడిగినప్పుడు ఇక తెలుసు కదా వైఫ్లు ఎలా ఉంటారు. సర్లే అండి, విలేజ్ లోను సిటీలోను వేడివేడిగా ఉండవు గొడవలు. అది నిజం, ఎంతైనా మనుషులేగా. నెక్స్ట్ సాంగ్. రావులోరి రాజప్ప రమ్మన్నాడే, రామశిలక నువ్వంటూ పొగిడేశాడే, రాను రాను అంటున్నా ఎనడే ఆడే, రాత్రిరంతా జాగారం చేయిస్తాడే, రవితేజకే పెద్ద ఫ్యాన్ ఆడే, ఎటకారంతో నన్ను కవ్విస్తాడే, రయ్యి రయ్యమంటూ రంకెలేస్తుంటాడే, ఎత్తుకొని ముద్దులెన్ను పెట్టేస్తాడే, పిల్లవాడా నా చిన్నవాడా, సంతకొచ్చి నువ్వు నన్ను ఎత్తుకుపోరా, గొల్లెమేసి ఏదో సందు చూసి సరసమేదో నాతో ఆడయ్యారా. అంతే, చిన్న చిన్నగా వినిపిస్తున్నా. అన్ని కవర్ చేస్తున్నారు మీరు, గొడవలు కవర్ చేస్తున్నారు, రమ్మని కవర్ చేస్తున్నారు. నెక్స్ట్ సాంగ్. అబ్బబ్బా ఊరంతా ఎన్నప్పులే, అప్పు చేసిన మొగుడు తాగుతాడులే, ఇంటి మీదకొస్తారు కాబోలోలే, ఆళ్ళకేమో చెబుతాడు శానా కదలే, పోజులు కొడతావే పోరి పొగరు నీ ఇంటి పేరనారి, పచ్చని పైట చూసి పోరి పట్టన పడ్డానే కాలు జారి, నీ చీర కొంగు చూసి నాకు మైక మీద కమ్మిందే, వగల మారి నడక చూసి వనికేదో పుట్టిందే. యాక్చువల్గా December 31 రోజు ఒక సాంగ్ రాశాను. అందరికి రెజల్యూషన్ ఉంటాయి సంథింగ్. December 31 రాత్రిరంతా మనదే దోస్తు, రెజల్యూషన్స్ ఉన్నాయి మస్తు, అందులో మనదే టాప్ అండ్ బెస్ట్, మిడ్ నైట్ కేక్ కోయాలా మనమే పంచుకోవాలా, విషెస్ కేకల గోలా దునియా దిరిపడేలా, మామ ఫుల్ అయ్యాలా మనలో కాకరగాల, డీజే దంచి కొట్టాలా ధన దందననేలా, హ్యాపీ 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 న్యూ ఇయర్ ఆగయా రే 2024 అని ఇలా. కానీ రెజల్యూషన్స్ మనదే టాప్ కదా, నెక్స్ట్ డే నుంచి మనదే ఫ్లాప్ కూడా. ఇది నిజం అండి. అంటే ప్రతి ఒక్కరం కూడా ఏదో రెజల్యూషన్ పెట్టుకొని వచ్చేసింది 31 వచ్చింది, రేపటి నుంచి ఏం చేద్దాం. కొంతమంది జిమ్ కి వెళ్తారు, కొంతమంది వచ్చేసి పొద్దున్నే నేను 6 o'clock లాగాలని అలారం పెట్టుతారు, కొంతమంది ఇంకా వాకింగ్. సర్లే ఈ ఒక్క రోజు గ్యాప్ ఇద్దో రేపటి నుంచి అనుకుంటారు, ఆ ఒక్క రోజు అయిపోద్ది. సూపర్ నైస్. యాక్చువల్లీ మీకు ఫైనల్ గా
ఒక సాంగ్, ఒక అమ్మాయిల గురించి జస్ట్ అమ్మాయితో షాపింగ్కి వెళ్ళిన అబ్బాయి తన పాకెట్ ఖాళీ అయిపోయినాక ఓకే ఎలా ఓకే లిఫ్టీ బ్రో కాస్త లిఫ్టీ బ్రో, అమ్మాయితో షాపింగ్ అయింది పాకెట్ నిల్లుంది, లిఫ్టీ బ్రో కాస్త లిఫ్టీ బ్రో, గర్ల్ ఫ్రెండ్ రమ్మంది షాపింగే అయ్యింది, పాకెట్ నిల్లుంది తప్పదు చేసేదేముంది, క్రెడిట్ కార్డ్ అంటుంది అయినా భయం అయ్యింది, తను చేసే షాపింగ్ చూసి మనసే విలవిలలాడింది, లిఫ్టీ బ్రో కాస్త లిఫ్టీ బ్రో, అమ్మాయితో షాపింగ్ అయింది పాకెట్ నిల్లుంది, లిఫ్టీ బ్రో కాస్త లిఫ్టీ బ్రో, పైసా ఉంటేనే హాయి పైసాతోనే అమ్మాయి, మనసుతో పని ఏముంది మనీకి ఫిక్స్ అయ్యింది, జగములో జబ్బొకటుంది ఆ జబ్బే డబ్బయింది, తను చేసే మాయే చూసి లోకం గడగడలాడింది, లిఫ్టీ బ్రో కాస్త లిఫ్టీ బ్రో, అమ్మాయితో షాపింగ్ అయింది పాకెట్ నిల్లుంది, లిఫ్టీ బ్రో బ్రో లిఫ్టీ బ్రో. ఓకే నైస్ నైస్. ఒకసారి లాస్ట్ లో మన పద్మ విభూషణుడిది మరొకసారి ఒక్క పాట బోలా గారిది పాడేయండి. హే నీ డాన్సే చూసయ్యా ప్రతిపాదం ఆడయ్యా, నువ్వే కదా కే రఫయ్యా నీతో చిందయ్యా, భోలా 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 నువ్వయ్యా, నీకు పోటీ ఎవరయ్యా నీకు సాటి లేరయ్యా, ఎవరైనా నీ తరువాతే హే అంజని సుతయ్యా, భోలా 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 నువ్వయ్యా, హే నరము నరము కదిలేలాగా నీ స్టెప్సే ఎనర్జీ, ఊరేదైన సంబరాలే నాట్యం చూసి, అదిరే అదిరే గుండె అదిరే గొంతు దాటి విజల్సే, బాక్స్ ఆఫీస్ బద్దల బుద్ధి, వన్ అండ్ ఓన్లీ చిందేసే భోలా 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 నువ్వయ్యా, తుమారా ఎంట్రీ పూనకాల గోలా, ఎంచుకోరా నీ మార్గాన్ని పర్మనెంట్గా నిలిచేలా, తలచుకోరా మన భోలాని మార్గదర్శి అతడేరా, మన చెప్పిందే కదా నీ రంగు. సూపర్ నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మన యొక్క చిరంజీవి గారి మీద మీ అభిమానాన్ని పాటతో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ డ్రీమ్ ఏంటి? లిరిసిస్ట్ అవ్వడం, ఒక మంచి సినిమా ఇండస్ట్రీలో లిరిసిస్ట్ అవ్వడం. నైస్ నైస్. మీ పాట మీరు ప్రేమగా రాసిన పాట ఆయన వరకు చేరాలని. అందరికి నచ్చినట్టు పాడకపోవచ్చు, బట్ నా పదాలు నేను ఒక లిరిసిస్ట్ గా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను కానీ సింగర్ గా కాదు. నాకు వచ్చిన ఏదో చిన్న జ్ఞానంతో పాడుతున్నాను అంతే. దీనిని అందరూ చేయకుండా చిన్న చిన్న తప్పులున్నా మన్నించండి. ఓకే నైస్. ముందు ఇంత కుదుటిగా అంటే మీరు విన్నందుకు, మీ చెవులు విన్నందుకు అదృష్టం. నో ప్రాబ్లం. అంటే చాలా తట్టుకున్నాను, ఇది పర్లేదు. అంటే డైరెక్ట్ గా అనేసారు. లేదు లేదండి, మీరు మంచిగా పాడారు. మీరు అయినా సరే మాటలు కదిపి అంటే లిరిసిస్ట్ గా వచ్చారు కదా. నేను సింగర్ అని మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయలేదు. సో మీ యొక్క భావాన్ని ఒక ట్యూన్ కి మీ వాయిస్ కి అలాగా. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానాన్ని తెలియజేసినందుకు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్. మేము మీ గురించి మాట్లాడడానికి కూడా మేము ఎలిజిబుల్ కాదనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. చూసారు కదా, మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కేజియా సైనింగ్ ఆఫ్.